ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయమున నాతోనూ మాతోనూ మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 15వ కీర్తన మొదటి వచనమును చదువుకుందాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? మనము చదివిన వాక్య భాగము దావీదు మహారాజు దేవుని సన్నిధిలో నివసించగలిగిన వారిని గురించి ఆయన సన్నిధికి వెళ్ళి తెలుసుకునే ఒక కార్యముగా ఉన్నది. లేకుంటే దేవుని సన్నిధిలో నివసించగలిగిన వారి యొక్క గుణములు ఎలాగుండా, వారి యొక్క లక్షణములు ఏమిటి అని చెప్పటము చూడగలం. దావీదు మహారాజు 2వ వచనం నుంచి మనం చూసినట్లయితే, నిందారహితముగా నీ ముందు నడిచేవాడు, తన యొక్క నాలుకను తన యొక్క మాటలను పరిశుద్ధముగా కాపాడుకునేవాడు, ఇతరుల గురించి వ్యర్థమైన కార్యములు మాట్లాడని వాడు, ఇతరులకు తన యొక్క సహోదరులకు తన యొక్క ఇరుగు పొరుగు వారికి పొరుగు వారిని ప్రేమించేవాడు, ఇరుగు పొరుగు వారికి ఏ కీడు తలంచని వాడు అన్న రీతిగా కొన్ని కార్యములు కింద ఉన్న వచనంలో చదివినట్లయితే చూడగలం. ఇది దేవుని గుడారములోకి ప్రవేశించేదానికి, దేవుని సన్నిధిలోకి మనం వెళ్ళేదానికి ఒక ప్రాముఖ్యమైన అర్హత అని మొదటిగా తెలుసుకోవాలి. ఈ దినములలో ఇలాంటి జీవితమును నేను కలిగి ఉన్నానా అని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే దేవుని నివాస స్థలం, ఆయన గుడారము, ఆయన పరిశుద్ధ పర్వతము అనబడిన దేవాలయంలోకి వెళ్తున్న నీవు నేను ఎలాగున్నాము? నిజముగా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ హృదయమును యథార్థముగా కాపాడుకోగలుగుతున్నావా? నీవు పరిశుద్ధముగా దేవుని యొక్క ప్రసన్నతలోకి ప్రవేశిస్తున్నావా అని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఈ దినములలో మానవుల యొక్క స్వభావము కింద రాయబడిన కార్యములన్నిటితో నింపబడినది. అనేకమైన కార్యములు చేసి దేవుని దుఃఖపరుస్తున్నారు. తమ యొక్క నోటిని పరిశుద్ధముగా కాపాడుకునే వారిగా లేరు. తమ పొరుగు వారి దగ్గర వారు ప్రేమగా ఉండేలేరు. తమ పొరుగు వారిని అనేక సార్లు వారికి కీడు తలంచేవారిగా ఉంటున్నారు. అయినను దేవుని సన్నిధికి వచ్చి నా వంటి వాడు లేడు అని చెప్పుకునే అనేకులు ఈ దినమున ఉండటం మనం చూస్తూ ఉన్నాం. అందుకే అలాంటి వ్యక్తిగా నీవు నేను ఉండకూడదని ప్రభు మన ముందు ఈ కార్యమును ఉంచుతూ, నీ హృదయములో దేవుని ముందు నీవు రావాలంటే మొదటిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. నీలో ఉన్న బలహీనతలను తీసివేసుకోవాలి. నీలో ఉన్న పాప కార్యములను తీసివేసుకోవాలి. శోధనకు నిన్ను తీసుకొని వెళ్ళే కార్యములను మొదటగా నీవు విడుదల పొందేదానికి ప్రయత్నించి ఆ తర్వాత నీవు దేవునికి పూర్ణముగా అప్పగించుకోవాలి. నీ సన్నిధికి రావటానికి నేను ఇలాగ ఉండాలి అని దావీదు మహారాజే చెప్పినప్పుడు నేను నీవు ఎంత మాత్రపు వారము. ఎందుకంటే నా హృదయానుసారుడు, నా హృదయానికి తగినవాడు అని ఎవరిని గురించి యెహోవా చెప్పినాడో, ఎవరిని గురించి అయితే చెప్పబడినదో ఆ వ్యక్తే నీ గుడారంలో నివసించేదానికి, నీ పరిశుద్ధ పర్వతములోకి రావటానికి నాకు ఈ లక్షణాలు ఉండాలి కదా అని దేవుని సన్నిధిలో కీర్తనగా చెప్పడం చూస్తున్నాం. ఆ దినములలో పరిశుద్ధ పర్వతం అంటే యెరూషలేమును సూచిస్తున్నది. ఈ దినమున అదే పరిశుద్ధ స్థలముగా ఉంటున్న దేవాలయమునకు నీవు వెళ్తున్నావు కదా. దేవుని సన్నిధిలో నీవు జీవిస్తున్నావు. దేవుని సన్నిధిలో ప్రతి వారము, ప్రతి ఆదివారము, ప్రతి ప్రత్యేకమైన కూడికలో, మధ్యవారంలో నీకు సమయం దొరికినప్పుడల్లా నీవు దేవుని సన్నిధికి వెళ్తున్నావు కదా. నీవు ఆయన గుడారములో నివసించగలిగిన ఆ హృదయమును, లేకుంటే అలాంటి నీవు ఆయన గుడారములో నిలబడగలిగిన ఆ కృపను
ఆ గుణగణాలను కలిగి ఉన్నావా అని ప్రశ్నించుకో. అలాగూ ఉన్నట్లయితే నిజముగా నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు. ఎందుకంటే దేవుని సన్నిధిలో యథార్థమైన హృదయముతో, పవిత్రమైన మనస్సుతో, పరిశుద్ధమైన ప్రవర్తనతో ఎవరైతే జీవిస్తారో వారు దేవునికి ఇష్టమైన వారిగా ఉన్నారని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. నేను దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి, దేవునికి ప్రియమైన వాడిగా ఉండాలని నీవు అనుకున్నట్లయితే నీ హృదయంలో ఇతరుల ఎదుట కలిగి ఉన్న కోపము, కక్ష, అసూయ, వంటి కార్యములన్నిటిని తీసివేసుకోవాలి. నీవు దీనుడిగా నీవు తగ్గించుకొని దేవుని సన్నిధికి రావాలి. నిన్ను పాపములోకి తీసుకొని వెళ్ళే ఏ కార్యమును నీవు లక్ష్య పెట్టకూడదని, వాటిని త్రోసివేసి దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళాలని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాల సమయంన నీతో మాట్లాడుచూ ఉన్నాడు. నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు పరిశుద్ధముగా నిన్ను కాపాడుకుని హృదయాన్ని యథార్థంగా కాపాడుకునకుండా, నీ పొరుగు వారి పట్ల నీవు సమాధానంగా లేకుండా, నీ ప్రవర్తన సరిగా లేకుండా, పేదలకు నీవు చేయవలసిన సహాయము చేయలేని వ్యక్తిగా ఉంటూ దేవుని సన్నిధికి వెళ్ళి నా వంటి వాడు లేడు అని నీవు చెప్పుకున్నట్లయితే దేవుని సన్నిధికి వెళ్ళి నీవు ఆయనను మోసగించేదానికి ప్రయత్నిస్తున్నావని ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. మన ముందు ఇద్దరు వ్యక్తులను ప్రభు ఉంచినాడు. ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వెళ్ళినాడు, పరిసయ్యుడు. నా వంటి వాడు లేడు, నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నేను ఆ దశంభాగం ఇస్తున్నాను, నేను ఈ పని చేస్తున్నాను, ఆ పని చేస్తున్నానని తన గురించి గొప్పగా చెప్పుకున్నాడు. నా వంటి వాడు మరి ఒకటి లేడు అనుకున్నాడు. కానీ బయట నిలబడి తన గుండెను కుమ్మరించుకున్న, తన యొక్క హృదయాన్ని కుమ్మరించుకున్న, దేవుని వైపు చూసేదానికి తన యొక్క హృదయంలో భయం ఉన్నది, తాను దేవుని వైపు చూసేదానికి కూడా అర్హుని కాననుకున్నాడు. పాపినైనా నన్ను క్షమించము అని చెప్పి ప్రార్థించిన ఆ సుంకరిని ప్రభు నీతిమంతుడిగా తీర్చినాడు. ఉదయకాలమున నీవు ఎలాగున్నావు? నీ జీవితము ఎలాగున్నది? హృదయమును ఎలాగ కాపాడుకుంటున్నావు? దేవుని సన్నిధిలో, దేవుని యొక్క గుడారములోకి ప్రవేశించడానికి నీవు అర్హురాలుగా ఉండాలంటే ఈ కీర్తనలో ఉన్న కార్యములన్నిటినీ నీవు పాటించుము. నీ పొరుగు వారిని ప్రేమించుము. నిందారహితముగా దేవుని ముందు నడుము. అవసరతలో ఉన్న వారికి సహాయం చేసేదానికి వెనుకాడకము. అప్పుడు నీ జీవితము దేవునికి సువాసనగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయకాల సమయమున నీవు ఎలాగున్నావో ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల యేసయ్య, ఈ ఉదయకాలంలో మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యంను బట్టి వందనాలు. మా హృదయంలోనూ నీ సన్నిధికి వచ్చినప్పుడు పరిశుద్ధముగా కాపాడుకొని నీ వైపు చూసి ముందుకు వెళ్ళేదానికి సహాయము చేయము. మా బలహీనతలన్నింటినీ సరి చేసుకునే కృపను దయచేయమని, ఎవరిని నాయన మేము చూసి దారి తొలగిపోకుండా మమ్మల్ని మేము కాపాడుకునేదానికి నీ కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.